వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సాయిరెడ్డి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జగన్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావటం సంచలనంగా మారింది. ఈ భేటీలో అసలు వాస్తవాలు ఏంటి అనే కోణంలో పలువురు విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లి దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డితో భేటీ గురించి షర్మిల స్పందించారు. విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడానని, ఆయన జగన్ వల్ల పడిన ఇబ్బందుల్ని చెప్పారని షర్మిల వ్యాఖ్యానించారు. షేర్లు తనకే చెందాలని, తనపై, తన తల్లిపై జగన్ కేసు పెట్టారని గుర్తు చేశారు. అప్పట్లో తాను చెప్పిన మాటలు అబద్ధాలు అని, జగన్ ఆ మాటలు విజయసాయిరెడ్డితో చెప్పించారన్నారు సుబ్బారెడ్డి. విజయసాయిరెడ్డిని పిలిపించి 40 నిమిషాల పాటు ఎలా చెప్పాలి, నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాలో జగనే చెప్పారు. అంత చెప్పినా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆయనపై సీరియస్ అయ్యారట. ఆ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు చెప్పారు. అవి విన్నాక నాకు ఏడుపొచ్చేసిందని వైఎస్ షర్మిల వివరించారు. మరోవైపు జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మర్చిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది, వదిలేయండి అన్నా అని చెప్పినా కూడా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయిరెడ్డి రాసుకున్నారట. జగన్, అతని భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చొని ఆయన ఆలోచనలు చెయ్యాలని, దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో జగన్ చెబితే అలా ఉందని షర్మిల అన్నారు. జగన్ కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవని ఫైర్ అయ్యారు ఆమె. విజయసాయిరెడ్డి ప్రయాణం ఏమిటో తనకు తెలియదని షర్మిల స్పష్టం చేశారు. దీంతో ఓవైపు అధికారంలో ఉన్న కూటమి, మరోవైపు సొంత చెల్లితో వైరంతో నగిలిపోతున్న జగన్ కి అత్యంత ఆప్తులు కూడా ఒక్కొక్కరు దూరం కావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.